అసలు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది. రోడ్డు పక్కన ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తున్నట్లుగా, అది ప్రవీణ్ మీద అని చెప్పి క్రియేట్ చేశారు. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆర్గనైజ్డ్ మాఫియా పనిచేస్తుంది వెనకాల. ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది, ఒక కుటుంబం బాధలో ఉంది. సహజంగా ఏం చేస్తారు క్రిస్టియన్స్ అనేవాళ్ళు? ఆ కుటుంబాన్ని ఓదారుస్తారు, వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. లేదా పోలీసులకో ప్రభుత్వానికో మాకు డౌట్లు ఉన్నాయండి, దయచేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి చెప్తారు. కానీ ఫేక్ వీడియోలు తయారు చేసి సర్క్యులేట్ చేసి జనాలు రెచ్చగొట్టడం ఎవరు చేస్తారు? ఒక మాఫియా చేస్తారు. అదేవిధంగా ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది కదా, ఏలూరులో ఆయన మద్యం ఉంటున్నట్లుగా. దాంట్లో ఒక కామెంట్ వచ్చింది, లైవ్ చాటింగ్లో ఎక్కడ ఒక కామెంట్ తయారు చేసి, ఆ మద్యం షాపు మాదే, ప్రవీణ్ గారు అసలు మా షాపుకు రానేరాలేదు, ఒరిజినల్ ఫుటేజ్ని మేము రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఒక కామెంట్. ఈ కామెంట్ పట్టుకుని ఇదే ఆధారం పోలీసులు అందరూ మిస్గైడ్ చేస్తున్నారు, లేకపోతే ఇవన్నీ కూడా ఫేక్. ఇప్పుడు కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు కనపడుతున్న వీడియోలు పనికిరావంట, ఎవడో అనామకుడు లేదా వీళ్ళే క్రియేట్ చేసిన ఒక ఐడితో పెట్టిన కామెంట్ ఆధారం అంట.